పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో మినీ మేడారంగా పిలుచుకునే మీర్చంపేట పోచంపల్లిలో సమ్మక్క సారలమ్మ జాతర సందడి మొదలైంది. సంప్రదాయ పద్ధతుల్లో వనాన్ని గద్దెలపైకి చేర్చారు. సాయంత్రం సారలమ్మను గద్దెలపైకి తీసుకురానున్నారు. అమ్మవారి గద్దెల అలంకరణను వైభవంగా చేశారు జాతర కమిటీ సభ్యులు. సమ్మక్క జాతరకు వచ్చే భక్తుల కోసం నీటి వసతి, స్నానఘట్టాలు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. మిర్జంపేట గ్రామంలో ఈ రోజుతోటి జాతర స్టార్ట్ అవుతుంది. కంకవనం తీసుకొచ్చి గద్దెల విన ప్రతిష్ఠించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మిర్జంపేట గ్రామంలోని చుట్టుపక్కల గ్రామంలోని ప్రజలందరూ పాల్గొన్నారు. దేవత రాకముందు వనం తీసుకొచ్చి అలా గద్దెలు చేర్చడం జరిగినది. అతి బ్రహ్మాండంగా డప్పు కళాకారులతో, ఊళ్ళో శివసత్తులతో, కోయ పూజలతోటి, అతి పూనకాలతోటి అతి బ్రహ్మాండంగా ఈరోజు మిర్జంపేటలో ఇలా వనాన్ని గద్దెకు చేర్చడం జరిగినది. ఎల్లుండి మొక్కులు ఉంటాయి. రేపు రాత్రి శ్రీ సమ్మక్క తల్లి గద్దెకు రావడం జరుగుతుంది. అదేవిధంగా రేపు మధ్యాహ్నం సారలమ్మ తల్లి గద్దెకు రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు అతి బ్రహ్మాండంగా చేయడం జరిగింది. చిన్న మేడారంగా విరజిల్లుతున్నటువంటి మిర్జంపేట శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర